గురుభ్యో నమః. ఏ ఉపాయము చేతనైనా ఈశ్వరుడు అనుగ్రహాన్ని సంపాదించవలసిన అవసరం ఉంది. దానికి గల సులభోపాయాన్ని శంకరులు ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఆ సులభోపాయం తెలుసుకోలేని మందబుద్ధులను చూసి శంకరుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శివానందలహరి 9వ శ్లోకం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనః న జానాతి కిమహో. ఓ పార్వతీపతి, మందబుద్ధి అయిన మనుష్యుడు నిన్ను పూజించడానికి పువ్వు కోసం లోతైన తటాకములోకి దిగుతాడు. నిర్జనమైన భయంకరమైన అరణ్యమందు పెద్ద పర్వతమునందు తిరుగుతాడు. అతడు తనలోనే ఉన్న తన మనస్సు అనే పద్మమును నీకు సమర్పించి, ఈ లోకంలో సుఖంగా ఎందుకు ఉండడం లేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. మనస్సు పెట్టి భక్తితో పూజించడం ముఖ్యం, అంతేగాని పుష్పసేకరణకై పాటుపడడం ముఖ్యం కాదని భావము. నమస్తే.